అందరికీ నమస్తే. నా తదుపరి చిన్న సమాచార వీడియోకు స్వాగతం. ఈ సమాచారం ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని వేదికలపైన సమాచార సందేశం ఇవ్వడం జరిగింది, సన్మానం పొందడం జరిగింది. అవి నేను అప్లోడ్ కూడా చేయడం జరిగింది. ఆ సమాచారం అందినప్పుడు నేను దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా చిన్నవి పెద్దవి. కనుక నేను ఇప్పుడు ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మాకు బాగా తెలిసిన ద్వారా అయితేనే మేము ఇతరుల ఇళ్ళకి వచ్చి మేము సమాచార సందేశం ఇవ్వగలం. మాకు తెలిసింది మేము ఇవ్వగలం. అది ముఖ్యంగా భక్తి మార్గం ఇది చాలా ముఖ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తూ, తల్లిదండ్రులకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలి అనేది కూడా పిల్లలకు తెలియజేయాలని చెప్పి తల్లిదండ్రులకు తెలియజేయడం, అక్కడికి వచ్చిన వారికి లేదా పిల్లలు వచ్చే పిల్లలకు కూడా తెలియజేయడం ఎవరైతే అని ఈ సమాచార సందేశంలో తెలియజేస్తున్న నాకు వచ్చిన ఆలోచన మేర కిందాక నేను మా చెల్లెలు రాధిక తెలియజేయడం వల్ల వారికి తెలిసిన వారి ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. బహుశా 2023లో అనుకుంటాను. నేను అక్కడ వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు నాకు ఫోన్ చేసి పిలవడం జరిగింది. నరేష్ గారు మా దగ్గరికి వచ్చి మీరు చెప్తారా? తప్పక చెప్తాను. సుమారుగా మా అపార్ట్మెంట్ వాళ్ళు వస్తారండి, వేరే వాళ్ళు కూడా రావచ్చు అన్నారు. పర్వాలేదు, ఎంతమంది వచ్చినా పర్వాలేదు నాకు. మీరు అంటే 15-20 మంది ఎంతైనా పర్వాలేదు, 20 మంది కావచ్చు, 25 మంది కావచ్చు, ఒకరిద్దరైనా వచ్చి చెప్తాను నేను. కానీ ఖర్చు మాదే ఉంటుందండి, మీరేం పెట్టడానికి లేదు. రాను పోను మొట్టమొదటిసారి మటుకు మేము అసలు అవకాశం బాగుంది. సాధారణంగా అయితే ఇక మరీ తప్పదంటే ఆలోచిస్తాం. ఇక మా చెల్లెలి ద్వారా కాబట్టి అప్పుడు ఆలోచిస్తాం తప్ప మేము ఒప్పుకోమట్లా. మొట్టమొదటిసారి మటుకు తర్వాత వచ్చేది లేదు కూడా మేము ఆలోచిస్తాం అసలు. ఎందుకంటే మొదటిసారి మటుకు వస్తాం, చాలా మటుకు ప్రయత్నం చేస్తాం. ఆరోగ్యరీత్యా వీలైతే వస్తాము, దాంట్లో సందేహం ఏం లేదు. మాకు ముందుగా తెలియజేయండి అని చెప్పాం. సరే చెప్తున్నారు. అక్కడ వెళ్ళడం జరిగింది, చెప్పడం జరిగింది. 15-20 మంది మరి 20 మంది ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటాయి. అక్కడ విని వారందరూ వినడం జరిగింది నా సమాచార సందేశం. అక్కడ విన్నవారు దాంట్లో ఒక దంపతులు, వారి కుమారుడు ఉన్నాడు. సుమారుగా 10వ తరగతి చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ చదువుతుంటే అతను కూడా పిల్లవాడు తీసుకొచ్చారు. విని వారు తృప్తి చెంది వారు నరేష్ గారు తర్వాత నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది. నాకు చేసి మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి మీరు వచ్చి చెప్పగలరా? నేను మొదట వెళ్ళింది కాచిగూడ, ఆ చెల్లెల ద్వారా పరిచయం అయింది. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు మా చుట్టాలింటికి కాచిగూడ వస్తారా అంటే తప్పకండి అని చెప్పాను. అక్కడ సుమారుగా 10-20 మంది పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి ఉన్నారు. చాలా ఆనందం అనిపించింది నాకు. 2 చోట్ల వెళ్ళి చెప్పడం జరిగింది. ఈ సమాచారం చిన్న వీడియోలో ఇవ్వాలనిపించింది నాకు. కనుక ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళ ద్వారా ఉంటే మీకు తప్పక చెప్పండి, మేము వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన అవకాశం కల్పించిన సాంగారం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.